ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్రికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలోనే ఆ దేవాది దేవుడు స్వస్థతను ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్వరూప వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు స్నేహకు మంచి ప్యాకేజీతో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాకుల సాకిత్ కుమార్ రాస్తున్న పరీక్షలలో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సదర్ల రవికుమార్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎలమంచలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదించాలని విజయరాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పెంటారెడ్డి జ్యోతి ఆరోగ్య రెడ్డిలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సిస్టర్ అసుంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బరాయుడు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. యేసయ్యా నీ నామమున కూడి
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరుపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను, వారి యొక్క కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనముల వరకు. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికిననో వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీయును చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తార్సీపుర వాసి అయిన సౌలు అని పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరల చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుషుడు తనపై హస్తముంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనికి చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, ఈ మనుషుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలా మంది అతనిని గూర్చి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకొను వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళుము. ఏలైనా అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్నో బాధలు పడవలెనో నేను అతనికి చూపింతును అని చెప్పెను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కనుల నుండి పొరల వంటివి రాలి క్రిందకు పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను. తర్వాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 52 నుండి 59వ వచనం వరకు. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎన్నడూనూ జీవించును అని సమాధానమిచ్చెను. ఆయన కపర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములను చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని రాజ్యానికి ఆటంకముగా ఉంటూ దేవుని రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి లేదా దైవ ప్రజలను చంపివేయటానికి, దేవుని యొక్క ఆలయాలను కూల్చివేయడానికి ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళనే దేవుడు గొప్పగా వాడుకుంటూ వాళ్ళ మనస్సులను మార్చి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు అనే మాటకు నిదర్శనమే సౌలు పౌలుగా మారటం. ప్రియ సహోదరులారా, ఎవరైతే దేవునికి ఆటంకాలుగా ఉంటారో, ఎవరైతే దైవ ప్రజలకు బంధకాలుగా ఉంటారో వాళ్లను మార్చడానికి దేవునికి ఒక క్షణము కూడా పట్టదు అని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు
9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సౌలు ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్ళి, ఎవరైతే క్రీస్తు నామాన్ని స్మరిస్తున్నారో, ఎవరైతే ఆయనను దేవుడిగా భావిస్తూ ఉన్నారో, స్త్రీలని లేకుండా, పురుషులని లేకుండా, పిల్లలని లేకుండా ఎవరు కనబడితే వాళ్ళను చంపడానికి ప్రధాన అర్చకుని దగ్గరికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడు సౌలు. సౌలుకు తన మతం అంటే ప్రీతి, తన మతానుసారమే అందరూ జీవించాలి అని విర్రవీగుతూ, ఈ యొక్క మతము తప్ప వేరే ఏ ఒక్కరు కూడా వేరే మతాన్ని కానీ వేరే దేవుని కానీ ఆరాధించకూడదు అని కంకణము కట్టుకున్నటువంటి వారిలో సౌలు మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. ఎందుకు అనంటే, క్రైస్తవులను, ఆయన అనుసరించిన వాళ్ళని, ఆయనను స్తుతించే వాళ్ళను ఎవరు కనబడితే వాళ్ళను చంపడానికి పర్మిషన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ప్రియ సహోదరులారా, మార్గ మధ్యములో దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. మార్గ మధ్యములో ఆ ఉత్థాన క్రీస్తు ఆయనకు దర్శనమిచ్చి భయంకరమైనటువంటి గొప్ప కాంతి రూపంలో, వెలుగు రూపంలో ఆ ఉత్థాన క్రీస్తు ఆయనకు దర్శనమిచ్చి, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు, నా బిడ్డలను ఎందుకు బాధించుచున్నావు, నీవు హింసిస్తున్నటువంటి యేసు ప్రభుని, మెస్సయాను నేనే అని దర్శనమిచ్చాడు ప్రభు. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ప్రభు యొక్క కాంతిని ఆయన చూశాడో, ఆ భయంకరమైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ దేవుని చూడలేక ఆయన కళ్ళు చీకటిగా మారిపోయినట్లుగా, ఆయన నేత్రాలను దృష్టి కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ లోకానుసారం జీవిస్తున్నటువంటి సౌలు ఎప్పుడైతే ప్రభువును చూశాడో తన పాత జీవితాన్ని కోల్పోయాడు, తన పాపపు జీవితాన్ని కోల్పోయాడు, తన మతం పట్ల, తన యొక్క చట్టాల పట్ల ఆయనకున్నటువంటి ప్రీతిని కోల్పోయాడు, అంధుడిగా మారిపోయాడు. మరి గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ సౌలును ప్రభు క్షమించి కనికరించి తన సేవకుడైనటువంటి అనానియాను అక్కడికి పంపించి ఆయనకు నూతన దృష్టిని ఇస్తూ ఉన్నాడు, నూతన మార్పుని ఇస్తూ ఉన్నాడు, నూతన ఆత్మతో తన బిడ్డగా అభిషేకించుకుంటూ ఉన్నాడు. ఈ అనానియ ప్రవక్త ప్రభువు చెప్పినట్లు సౌలు ఇంటికి వెళ్ళి ఆయన యొక్క నేత్రాల మీద హస్తాలు ఉంచగా పొలుసులులాగా కొన్ని గుల్లలు కింద పడి ఆయన దృష్టిని పొందుకున్నట్లుగా, ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసి ఆయన మనస్సు మార్చుకుని ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయననే ఆరాధించాలి అని వెంటనే తన మనస్సును మార్చుకుని అననీయ ప్రవక్త ద్వారా జ్ఞానస్థానాన్ని పొంది దేవునికి సాక్షిగా ఆనాటి నుండి ఈనాటి వరకు జీవించినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, భయంకరమైనటువంటి ఒక మనుషులను చంపే హంతకుని దేవుడు మార్చుకున్నాడు. ఒకే ఒక క్షణముతో తన కాంతివంతమైనటువంటి కిరణాలు ఆయనలో ప్రవేశించటము ద్వారా కరుడు కట్టుకుపోయినటువంటి హృదయాన్ని కరిగించాడు. పాపానికి శాపానికి గురి అయినటువంటి తన యొక్క హృదయాన్ని మార్చాడు. దేవుడు తన ఉన్నతమైనటువంటి సేవకుడిగా ఆయనను మార్చుకున్నాడు. ప్రియ సహోదరులారా, ఏ వ్యక్తి అయితే ప్రభువును హింసించాడో, ఏ వ్యక్తి అయితే ప్రజలను చంపివేశాడో, ఆ వ్యక్తి ద్వారానే దేవుడు తన రాజ్యాన్ని మరొకసారి నిర్మిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానస్థానం పొందిన తర్వాత, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత పౌలు బయలుదేరాడండి. ఎక్కడికి బయలుదేరాడు అంటే, ఏ ప్రాంతానికైతే వెళ్ళి ప్రధాన అర్చకుని యొక్క పర్మిషన్ను తెలియచేస్తూ, ఇక మనం ప్రజలను చంపడానికి, క్రైస్తవులను హతమార్చడానికి మనకి అన్ని విధాలుగా హక్కులు కల్పించబడ్డాయి, ఇక ఎవ్వరము కూడా వెనుకంజ వేయకుండా ఎవరు దొరికితే వాళ్ళను చంపివేయండి అని తన లేఖను ప్రకటించవలసినటువంటి ఆ స్థలములోనే సౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో
మనం అన్యాయంగా చంపివేసినటువంటి ప్రభు మరణాన్ని జయించి ఉత్థానుడయ్యను. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన తప్ప మనం రక్షించడానికి ఈ లోకములో ఎవ్వరూ లేరు అని ఒక హంతకుడు, హత్య చేసినటువంటి వ్యక్తి ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి, నిన్నటి వరకు ప్రభువు యొక్క అనుచరులను చంపినటువంటి ఈయన ఈరోజు ప్రభు గురించే గొప్పగా వాక్యాన్ని బోధిస్తున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయారు. ఆ యొక్క మాటలు విన్నారు, విశ్వసించారు. వారు కూడా జ్ఞానస్థానం పొందుకుని దేవుని శిష్యులుగా మారిపోయారు. చూడండి, కరుడు కట్టుకుపోయినటువంటి హృదయాలను కూడా మార్చగలిగినటువంటి శక్తి ఆ ప్రభువుకు ఉంది. మరి ఈరోజు నిన్ను నన్ను మార్చడానికి ఆ ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. నీలో నాలో నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆ ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నన్ను తన సేవలో వాడుకోవడానికి, తనకిష్టమైన విధముగా వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి మనం సిద్ధముగా ఉన్నామా? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన నీతిని ప్రకటించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఆత్మపరిచరణ చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. నా యొక్క శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, మీరు జీవించరు అని యోహాను శుభవార్త 6వ అధ్యాయము 52 నుంచి 59 వరకు మనం చూస్తూ ఉన్నాం. నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని పానము చేయాలి, మీరు జీవముతో ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. సాధారణంగా ఈ మాటలు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఈయన శరీరాన్ని భుజిస్తే మనకేమొస్తుంది, ఈయన రక్తాన్ని తాగడానికి మనం ఏమైనా జంతువులమా, ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని ఆయన గురించి హేళన చేసి, ఆయన మాటల్లో తప్పుపట్టి ఆయనను పిచ్చివాడిగా చూసినటువంటి జనసమూహము కూడా లేకపోలేదు. కానీ ప్రభు తెలియచేస్తున్నది, ఆయన ఉత్థానమైన తరువాత ఆయన మహిమ శరీరాన్ని భుజించిన వాడు, దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించిన వాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు, వాడు ఎల్లప్పుడూ కూడా జీవించును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు దివ్య పూజా బలిలో, ప్రతి వారము ప్రతిసారి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నాం. కానీ దానిలో ఉన్నటువంటి గొప్ప పరమార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. నిండు పూజలో పాలు పంచుకుని దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ శరీర రక్తాలను మనం భుజించినట్లయితే తప్పకుండా అది మన ఆత్మకు ఆహారంగా మారుతుంది. మనలో ఉన్నటువంటి అన్ని రోగాల నుండి, అన్ని బాధల నుండి, మరి ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యల నుండి విడుదల పొందుకొని మన ఆత్మను బలపరుచుకునే శక్తిగా మారుతుంది ఈ దివ్య సప్రసాదం. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలాసార్లు గమనించండి, ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నటువంటి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉందో చూడండి, వారి జీవిత విధానం ఎలా ఉందో చూడండి. మరి గుడికి వెళ్లకుండా, దైవభక్తి లేకుండా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలను ఒకసారి చూడండి. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఒకసారి గమనించండి. ఎంత తేడా ఉంటుందో మనకే అర్థమవుతూ ఉంది. కాబట్టి అది కేవలం అప్పము ద్రాక్షరసము కాదు, నడిపూజలో అది దేవుని యొక్క శరీర రక్తాలుగా మార్చబడుతుంది. దానిని భుజించినటువంటి మనకు, దానిని స్వీకరించినటువంటి మనకి రోగాల నుండి, మానసిక సమస్యల నుండి, అనేక కుటుంబ సమస్యల నుండి, దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి మనకు విడుదల లభిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా కనీసం వారానికి ఒక్కసారైనా కూడా ఆదివారమైన వెళ్ళి నిండు పూజలో పాలు పంచుకుని ఆ దివ్య శరీర రక్తాలను భుజించిన ఎడల తప్పకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలను మనం పొందుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మరి తలలు వంచి ప్రార్థన చేద్దాం. అలాంటి మహాకృపను, భక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రం. కరుడు గట్టుకుపోయినటువంటి సౌలును పౌలుగా మార్చి మీ సేవలో వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయనను ఏ విధంగా మార్చావో,
మీ సేవకుడిగా మీరు వాడుకుంటూ ఉన్నారో ప్రభా, మమ్మల్ని కూడా మార్చండి ప్రభా. మాలో ఇంకా సౌలు లాంటి లక్షణాలు ఉన్నాయి ప్రభా. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అనేక విధాలుగా మీకును ఆలయానికి దూరమైపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ సమయంలో మా పాపాలను క్షమించండి ప్రభా. ఆలయము పట్ల మంచి దాహాన్ని మాకు దయచేయండి. మీ పట్ల మంచి విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. మీ యొక్క సేవకుల పట్ల మంచి మనసును మాకు దయచేయమని, అర్థం చేసుకునే స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. విదేశాల నుండి ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారి యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేక విధాలుగా ప్రార్థన సహాయ సహకారాలను కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ అందరి యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి వీరికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై ఎంతోమంది సహాయ సహకారాలు అందించి ఉన్నారు ప్రభా. వారందరిని కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబంలో ఏ కొదువ లేకుండా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ వారికి తగిన విధముగా ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఆ మంచి మనస్సుతో, ఉదార స్వభావంతో ఉన్న ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఏ కొదువ లేకుండా ఉన్నతంగా ఆ బిడ్డలను దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల నేడు మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని
పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడే సాక్షాత్తు ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరినీ ఆశీర్వదించబోతున్నటువంటి సమయము. అందరూ కూడా విశ్వాసముతో ఈ యొక్క దివ్య పూజా బలిలో, ఈ నడు పూజలో పాలు పంచుకొని మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, మనందరం దేవుని నామములో ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడాలి అని, విశ్వాసములో బలపడాలి అని, దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్నికీళ్ళుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతోనూ ఉందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయును గాక. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీదు స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. రొట్టెను త్రుంచినప్పుడు వారు యేసు ప్రభును గుర్తించరి. హల్లెలూయా. ప్రార్థన
ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ ప్రజలను దయతో వీక్షింపుము. పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ కుమారుని ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుమో మా మరియా. మేలు పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు